హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. ఈరోజు వీడియోలో అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నర్సింగ్ జాబ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. నాట్ ఓన్లీ నర్సింగ్ జాబ్స్, అసలు కెరియర్ కానీ, కోర్సెస్ కానీ, వాళ్ళకు వచ్చే శాలరీస్ కానీ, ఆర్ జాబ్స్ కానీ, లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇలాంటి వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మీరు ఎవరైనా నర్సింగ్ గురించి చూస్తూ ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అంతా అయితే చూడండి, సో దట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటుంది. At the municipal hospital in Pirmasens, more and more nurses come from India. Back home, they heard about Germany's nursing shortage, including in rural towns like this one, and many traveled a long way to work here. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, అందరికీ తెలిసిందే కదా, మన వీడియోస్ అన్నీ ఇండియా టు జర్మనీ సిరీస్ అనమాట. సో ఇండియా నుంచి ఎవరైనా జర్మనీకి రావాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ మోటివేటింగ్ ఫర్ మీ. We started early, back in 2017, before many other companies started to recruit abroad. Through a personal contact, our director of nursing at the time got in touch with a doctor who treated leprosy patients in India and traveled back and forth between the two countries. సో ఫస్ట్లీ జర్మనీలో పాపులేషన్ షార్టేజ్ ఉందండి. సో షార్టేజ్ ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటి నర్సింగ్ జాబ్స్కి డిమాండ్ ఎక్కువైపోయింది. మోస్ట్లీ ఏజింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ అనమాట. ఉండే పాపులేషన్లో కూడా వాళ్ళకి కేర్ టేకర్స్ కావాలి అండ్ ఆల్సో హాస్పిటల్స్లో కూడా నర్సెస్ కావాలి కదా. సో ఇలాంటి వాటన్నిటి వల్ల మనకి నర్సింగ్ జాబ్ అనేది చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ వీనో చాలా డిసీజెస్ కూడా ఎక్కువైపోయాయి అండ్ హాస్పిటల్స్లో స్టాఫ్ కూడా తగ్గిపోయారనమాట, పాపులేషన్ తక్కువ ఉండటంతో. సో అందుకని త్రూ అవుట్ వరల్డ్ నర్సింగ్ జాబ్స్ అనేవి చాలా హైలీ డిమాండెడ్ జాబ్స్ అనమాట. సో జర్మనీలో కూడా అంతే, చాలా హై డిమాండ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ జర్మనీలో చాలా మంచి హాస్పిటల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ హాస్పిటల్స్లో మనకి ఎక్విప్మెంట్ కానీ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి. బట్ నర్సెస్ షార్టేజ్ అనేది చాలా ఎక్కువ. సో అందుకే వాళ్ళు ఇండియా నుంచి కానీ లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి కానీ నర్సెస్ని ఇక్కడికి హైర్ చేసుకుంటారు. అలా హైర్ చేసుకునే టైంలో ఏంటంటే మీకు మంచి సిటిజన్షిప్ కానీ పిఆర్ కానీ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ కేర్ హౌసెస్ అని చాలా ఉంటాయి. కేర్ హౌసెస్ అంటే ఈ ఏజ్డ్ పాపులేషన్ని మీరు వాళ్ళ హౌస్కే వెళ్ళి చూసుకోవడం కానీ, లేదా ఒక క్లినిక్ లాగా ఒక కేర్ హౌస్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఓల్డ్ పీపుల్ వచ్చి ఉంటారు. అలాంటి ప్లేసెస్లో కానీ ఎక్కువ డిమాండ్ అండ్ ఎక్కువ శాలరీస్ వాటిల్లో ఉంటాయి హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మనకి. కాకపోతే దీనికి లాంగ్వేజ్ అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దోస్ పీపుల్ కదా. మనకి ఈ కంట్రీకి వచ్చినప్పుడు మీరు వచ్చి కమ్యూనికేట్ చేయాలి. సో అలాంటప్పుడు మీకు లాంగ్వేజ్ అనేది కొంచెం వస్తే సరిపోదు. మీకు ఫ్లూయెంట్గా పెద్దవాళ్ళతో ఈజీగా మాట్లాడగలిగేలాగా మీకు లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. సో అదొక్కటే మెయిన్ కీ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ టు బికమ్ అ నర్స్ ఇన్ జర్మనీ, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో జర్మనీలో ఏ కోర్స్ అయినా సరే మీరు ఇలాంటి స్కిల్డ్ కోర్సెస్కి ఒకేషనల్ ట్రైనింగ్, హౌస్ బిల్డ్ కోర్సెస్ అనేవి చేస్తారనమాట. మీరు కూడా జర్మనీకి వచ్చి హౌస్ బిల్డ్ కోర్స్ చేయొచ్చు, నర్సింగ్ ట్రైనింగ్. అలాంటివి చేసిన తర్వాత అదొక 3 years ఉంటుంది. 3 years అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా జాబ్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదా ఇండియాలో మేము ఆల్రెడీ నర్సింగ్ చదివాం ఆర్ జనరల్ నర్సింగ్ చేసాం ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అదే బీఎస్సీ నర్సింగ్ కానీ జనరల్ నర్సింగ్ కానీ ఇలాంటి ట్రైనింగ్స్ నేను చెప్పేది. అవి ఇండియాలో ఆల్రెడీ ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఆర్ రికగ్నిషన్ సర్టిఫికేట్ అని జర్మనీలో ఉంటుంది. దానికి మీరు అప్లై చేసుకున్నారంటే మీ డిగ్రీ ఎప్పుడైతే రికగ్నైజ్ అవుతుందో ఆ టైంలో మీరు జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని, లాంగ్వేజ్ కూడా అప్ టు B1 to B2 లెవెల్ వరకు మినిమం వచ్చి ఉండాలండి. B1 అయితే వీసాకి అయితే సరిపోతుంది. బట్ ఇక్కడికి వచ్చి జాబ్స్ రావాలంటే B2 to C1 వరకు వచ్చి ఉండాలి. బట్ B2 ఈజ్ మ్యాండేటరీ అనమాట. B2 లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. అంత వచ్చి ఉండాలి మీకు ఫ్లూయెంట్గా. ఏదో ఎగ్జామ్ రాసాము వచ్చామన్నట్లు ఉండదు ఇక్కడ. ఫర్ ష్యూర్ ఇక్కడికి వచ్చాక మీకు కొంచెం కూడా అర్థం కాదనమాట. సో ప్రాపర్గా నేర్చుకొని వచ్చారంటే మాత్రం మీరు ఈజీగా సక్సెస్ఫుల్గా ఎంటర్ అవ్వచ్చు ఏ జాబ్లో అయినా.
సో అలాగా మీరు బీఎస్సీ కానీ ఆర్ మాస్టర్స్ ఇన్ నర్సింగ్ కానీ లేకపోతే జనరల్ నర్సింగ్ కానీ ఇలా ఏది చేసినా సరే మీరు రికగ్నిషన్కి అప్లై చేసిన తర్వాత ఆ రికగ్నిషన్ సర్టిఫికేటు ఈ లాంగ్వేజ్ సర్టిఫికేటు యూస్ చేసుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. లేదా మీరు ఇంటర్మీడియట్ వరకే ఇండియాలో చదివారు, ఆ తర్వాత మీరు డైరెక్ట్గా నర్సింగ్ కోర్స్కి ఇక్కడికి రావాలి జర్మనీకి అంటే మీరు డైరెక్ట్గా హౌస్ బిల్డాంగ్ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నర్సింగ్ ట్రైనింగ్ అది ఇక్కడ ఉంటుంది. సో ఆ నర్సింగ్ ట్రైనింగ్కి అప్లై చేసేటప్పుడు కూడా మీకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంతే, సేమ్ B2 లెవెల్ వరకు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడికి రావచ్చు జర్మనీకి. మీరు ఆ టైంలో మీరు ట్రైనింగ్ ఏదైతే తీసుకుంటుంటారో ఆ టైంలో మీకు ఒక 1100 నుంచి 1500 బిట్వీన్ శాలరీ అయితే వస్తుందన్నమాట ఎవ్రీ మంత్ ఒక 3 years. దాంతో మీరు ఇక్కడ ఖర్చులకు మాత్రం యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సిటీ ఖర్చు అనేది ఉంటుందన్నమాట. ఆ మనీ అయితే మీరు ఏ సిటీలో ఉన్నా ఆ మనీ అనేది ఎనఫ్ ఫర్ యువర్ సర్వైవల్ ఇన్ జర్మనీ. సో అదనమాట. సో ఆ 3 years అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా జాబ్లో అయితే ప్లేస్ చేసేస్తారు. ఇక్కడ జర్మనీలో మిగతా కోర్సెస్ ఎలా ఉన్నా కూడా జర్మనీలో ఈ నర్సింగ్ అనేది చాలా షార్టేజ్ ఉంది కాబట్టి మీకు 99% జాబ్ గ్యారంటీ అనేది ఉంటుందండి. సో అందుకని మీరు నర్సింగ్ మాత్రం ఒక మంచి కోర్స్ అని చెప్పొచ్చు. బట్ కొన్నిసార్లు మీరు ఇండియాలో నర్సింగ్ చేసిన బీఎస్సీ మాస్టర్స్ ఇవన్నీ చేసినా సరే కొన్నిసార్లు మీ రికగ్నిషన్ అనేది వ్యాలిడ్గా ఉండదు డ్యూ టు యూనివర్సిటీ కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ద రీజన్. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఆ కోర్స్ ఏదైతే మీరు కంప్లీట్ చేశారో దాంతోపాటు ఒక 6 నెలల నుంచి 12 నెలల వరకు ఇంకొక నర్సింగ్ ట్రైనింగ్ ఉంటుంది జర్మనీలో. అది ఆల్రెడీ డిగ్రీ ఉండేవాళ్ళు ఎవరైతే రికగ్నైజ్ కాలేకపోతారో వాళ్ళకి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేశారంటే మీరు డైరెక్ట్గా జాబ్లో ప్లేస్ అవుతారనమాట. సమ్ టైమ్స్ మీకు ఒకవేళ వ్యాలిడ్ కాకపోయినా రికగ్నిషన్ మీకు స్టిల్ ఏదైనా హాస్పిటల్లో ఆఫర్ వచ్చింది బట్ మీరు ఈ కోర్స్ స్టిల్ చేయాలి అనుకుంటే మీకు వచ్చిన హాస్పిటల్లో కానీ లేకపోతే ఏదైనా కేర్ హోమ్ కానీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట ఈ 6 to 12 months ట్రైనింగ్ తీసుకోవడానికి. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పటి వరకు నేను లాంగ్వేజ్ ఈజ్ కీ అని చెప్పాను కదండి. ఈ లాంగ్వేజ్ ఈజ్ కీ అనే దాంట్లో చాలామంది ఏ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అంటే ఆ లాంగ్వేజ్ సర్టిఫికేట్ తీసేసుకొని వచ్చేస్తూ ఉంటారు. జస్ట్ మేము ఒక కోచింగ్ తీసుకున్నాం, ఆ కోచింగ్ సెంటర్లో ఒక టెస్ట్ పెట్టారు, అందులో మేము పాస్ అయిపోయాం, వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్తో మేము అప్లై చేసాం అని చెప్తారు కదా. సో ఆ సర్టిఫికేట్స్ అయితే అసలు దేనికి పనికిరావన్నమాట. మీరు కోచింగ్ అయితే పనికొస్తుంది. కోచింగ్ తీసుకొని ఆ తర్వాత మీరు ఈ గోయితే కానీ లేకపోతే ఇలాంటి ఒక ట్రస్టెడ్ ఉంటాయి కదా అలాంటి ఎగ్జామ్ మాత్రమే రాయాలి. నేనైతే పర్సనల్గా గోయితే ఎగ్జామ్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఆ ఎగ్జామ్ రాసి మీరు సర్టిఫికేట్ తీసుకుంటే అది త్రూ అవుట్ జర్మనీ ఏ కోర్స్కైనా సరే వ్యాలిడ్ అనమాట. సో మీరు కోచింగ్ కూడా వీలైతే అలాంటి ప్లేస్లో గోయితే ఇన్స్టిట్యూట్లో తీసుకోండి. బట్ అందరికీ యాక్సెస్ ఉండదు, అది సిటీస్లోనే ఉంటుంది కాబట్టి మీరు కోచింగ్ ఎక్కడ తీసుకున్నా సరే ఎగ్జామ్ మాత్రం గోయితే ఎగ్జామ్ మాత్రమే రాయండి. రాసి ఆ సర్టిఫికేట్తో అప్లై చేశారంటే మీకు వీసా ఇష్యూస్ కానీ ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే మనం శాలరీ అండ్ బెనిఫిట్స్ గురించి చూద్దామండి. శాలరీ అయితే ఒక నర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి కంప్లీట్గా నర్స్గా రిజిస్టర్ అయిన ఒక పర్సన్కి వన్స్ నర్సింగ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2800 నుంచి 3500 వరకు శాలరీ వస్తుందండి. 3500 euros నేను చెప్పేది, అంత శాలరీ వస్తుందన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ మన మనీలో 2.5 lakhs నుంచి 3.8 lakhs వరకు పర్ మంత్ శాలరీ అనేవి వస్తుందన్నమాట. అది గ్రాస్ శాలరీ మాత్రమే. నెట్ దగ్గరికి వచ్చేసరికి మీకు ట్యాక్సెస్ అన్నీ కట్ అయిపోయి మీ చేతికి వస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ ఆర్ ఫ్యామిలీ స్టేటస్ ఇలాంటి వాటిని బట్టి ట్యాక్స్ అనేది వేరీ అవుతుంది పర్సన్ టు పర్సన్. అండ్ నైట్ షిఫ్ట్స్ కానీ డిపెండ్స్ ఆన్ ద కేర్ హోమ్స్ వేర్ యు ఆర్ వర్కింగ్ వీటన్నిటిని బట్టి ఎక్స్ట్రా శాలరీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఓవర్ పే ఉంటుంది కదా, సో అలాంటప్పుడు శాలరీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ సమ్ పర్టికులర్ కేర్ హోమ్స్ ఉంటాయి ప్రైవేట్వి, అలాంటి వాటిలో వర్క్ చేసే వాళ్ళకి కూడా కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే పర్ పర్సన్ హౌస్లో వెళ్ళి చేస్తూ ఉంటారు. ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నారు ఆర్ 2-3 ఉన్నారు ఒకే హౌస్లో, వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా వాళ్ళు బతుకున్నన్ని రోజులు అడాప్ట్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట నర్సెస్ని. సో అలాంటి ప్లేసెస్లో చేసే వాళ్ళకి కూడా కొంచెం శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి.
అండ్ ఆల్సో మీకు యాన్యువల్ లీవ్స్ ఉంటాయి కదా, 25 నుంచి 30 డేస్ వరకు పెయిడ్ యాన్యువల్ లీవ్స్ ఉంటాయండి. పెయిడ్ అంటే మీకు కంప్లీట్ అనమాట. ఇవి కాకుండా మీకు మధ్యలో ఏదైనా బాగాలేదు, లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అలాంటివంటే వాటికి కూడా కంప్లీట్గా మీకు పెయిడ్ లీవ్స్ అనేవి వస్తాయి అనమాట. సిక్ లీవ్స్ అయినా కూడా పెయిడ్ అయి ఉంటాయి అవి కూడా. అవి ఈ 25 to 30 డేస్లో ఇంక్లూడ్ అవ్వవు అనమాట. ఈ 25 to 30 డేస్ అనేవి వెకేషన్గా కానీ దేనికైనా తీసుకోవచ్చు. సిక్ లీవ్స్ అనేవి అవి డిఫరెంట్గా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీస్ ఇలాంటివి ఉంటే మెటర్నిటీ లీవ్ అండ్ పెటర్నిటీ లీవ్ 2 వస్తాయి. అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరికి లీవ్స్ వస్తాయి అనమాట. వైఫ్కి అయితే 6 months, హస్బెండ్కి అయితే 3 months వరకు వస్తాయి అనమాట లీవ్స్. అండ్ సమ్ టైమ్స్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టిల్ 1 year కూడా. అండ్ ఆ టైంలో కూడా మీకు శాలరీ అనేది 70% వరకు వస్తుంది. అండ్ ఆల్సో ఇవన్నీ కాకుండా మీకు జాబ్ సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుందండి. బికాజ్ నర్సింగ్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అసలు అంత ఈజీగా మిమ్మల్ని తీసేయరనమాట. అంటిల్ అన్లెస్ యూ డిడ్ సో రాంగ్ ఇన్ ద వర్క్ ప్లేస్. అలాంటి టైంలో తప్ప మిమ్మల్ని జాబ్లో నుంచి తీసే ఛాన్స్ అయితే అసలు ఉండదు. అండ్ వర్క్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మీకు వర్క్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇండియాలో ఎలా ఉంటాయో షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇట్లా, అలానే ఇక్కడ కూడా 3 డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయండి. మీకు వచ్చే షిఫ్ట్ని బట్టి మీరు వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మీకు ఇండియన్ కమ్యూనిటీస్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సో మీరు ఇండియన్ కమ్యూనిటీస్తో పేరప్ అయ్యి మీరు రెస్ట్ ఆఫ్ ద డేస్లో హ్యాపీగా వాళ్ళతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఫ్యామిలీని కూడా ఇక్కడికి తీసుకురావచ్చు అనమాట నర్సింగ్ జాబ్ చేసేవాళ్ళు కంప్లీట్గా. అండ్ మనకి హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఎంటైర్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అసలు మంచి కేర్ ఉంటుంది, చాలా మంచి హైజీనిక్ ఎన్వైర్మెంట్స్ కూడా ఉంటాయండి. అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు అనమాట. నర్సింగ్లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో నర్సింగ్లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ యాజ్ ఎ నర్స్ మీరు జస్ట్ జాయిన్ అవుతారు. మీకు ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు హెడ్ నర్స్ ఇట్లా ఉంటాయి కదా ప్రమోషన్స్, నర్సింగ్ మేనేజర్, స్పెషలిస్ట్ నర్సింగ్ అలా ఉంటుంది అనమాట. ఐసీయూ, పీడియాట్రిక్స్ ఇలాంటి ప్లేసుల్లో ఉండే నర్సెస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా, వాటిని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి పెరుగుతూ ఉంటాయి అన్నమాట పొజిషన్స్. సో మీకు ఇవే కాకుండా మీరు ఫర్దర్గా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అలాంటివి చేశారంటే వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది. ఒక నర్సింగ్లోనే కాకుండా మేనేజ్మెంట్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట, ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో. అండ్ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఆల్రెడీ మాకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఇక్కడికి డైరెక్ట్గా హెడ్ నర్స్గా రావచ్చా ఇలాంటివంటే, అలాంటివి 99% ప్లేసెస్లో ఈ ఇండియాలో ఉండే ఎక్స్పీరియన్స్ అంతగా రికగ్నైజ్ చేయరండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకునే మీకు ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో మీకు పిఆర్ ఇలాంటివి వస్తాయి కదా, అలాంటివి ఎన్ని రోజుల్లో వస్తాయో కూడా చెప్తాను. మీరు ఇక్కడికి వచ్చి మీరు వన్స్ ఒక జాబ్లో ల్యాండ్ అయిన తర్వాత మీరు ఒక 3 to 5 yearsలో లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇమీడియట్గా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేసుకున్న కొన్ని ఇయర్స్కి క్రైటీరియా అంతా కంప్లై చేసిన తర్వాత మీరు సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటన్నిటికీ అసలు ఇండియా నుంచి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ అయింది ఇక్కడికి వచ్చి చదవాలి అంటే ఫస్ట్ అయితే మీరు హౌస్ఫుల్ ర్యాంక్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేసి మీరు దానికైతే సెలెక్ట్ అయ్యి ఉండాలి. దానికి సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీ దగ్గర లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో లాంగ్వేజ్ సర్టిఫికేట్ తీసుకొని హౌస్ఫుల్ ర్యాంక్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకొని ఆఫర్ లెటర్ చేతిలో పెట్టుకొని మీరు డైరెక్ట్గా వీసాకి అప్లై చేసి ఇక్కడికి వచ్చి మిగతా వర్క్ అయితే చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మాకు అక్కడ చదివేశాము మాస్టర్స్ కానీ, బీఎస్సీ కానీ, జనరల్ నర్సింగ్ కానీ ఇలాంటి వాళ్ళైతే మీరు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ తర్వాత రికగ్నిషన్కి అయితే అప్లై చేసుకోండి. వన్స్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత మీరు జాబ్స్కి అప్లై చేసుకున్నారు అంటే మీకు జాబ్స్ వస్తాయి. ఈ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు లాంగ్వేజ్ వచ్చింది అంటే మీకు 99% జాబ్స్ అయితే గ్యారంటీ అండి జర్మనీలో. సో ఇండియా నుంచి అప్లై చేసినా సరే వచ్చేస్తాయి. సో అలా లాంగ్వేజ్ నేర్చుకొని అప్లై చేశారంటే జాబ్స్ వస్తాయి, ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. లేదు జాబ్ రాలేదు అంటే మీరు ఇట్లా హౌస్ బిల్డింగ్ ప్రోగ్రాంలోనే మీరు 12 months ఆర్ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఫర్దర్గా జాబ్లో ప్లేస్ అవ్వచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఇవి కాకుండా ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దేర్. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.